స్త్రీ శక్తిపై జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ మండిపడ్డారు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. బాధ్యతారాహిత్యమే కాదు, బుద్ధి లేని మాటలు, మైండ్ చెడిపోయిన మాటలు. బాధ్యతారాహిత్యమైతే పర్వాలా, మైండ్ చెడిపోయి బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం స్త్రీ శక్తి పథకం. కూటమి ప్రభుత్వం బాధ్యతతో ఈ పథకాన్ని అమలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మండిపోతా ఉంది, కడుపులో నొప్పులు వస్తున్నాయి. ఇనో తాగవయ్యా, కడుపు నొప్పి వస్తే ఇనో తాగి పడుకో, నీకెందుకు? స్త్రీలు ఇవాళ స్త్రీ శక్తి పథకంతో వేల కోట్ల రూపాయలు లబ్ధి చెందే ప్రయత్నం చేస్తా ఉంటే నీకెందుకు కడుపుమంట? జగన్ రెడ్డి స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు సుమారుగా 2,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతోంది. ఆ లబ్ధి కలగడం జగన్ రెడ్డికి నచ్చటంలా, దాని మీద కూడా పడి ఏడుస్తున్నాడు. స్త్రీ శక్తి పథకం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా 50 కోట్ల మంది ఉచిత ప్రయాణ ప్రయోజనాన్ని పొందారు. అంటే రాష్ట్రంలో మహిళలు ఎంతమంది, ఎన్ని రెట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారో అర్థమవుతుంది. అంత లబ్ధి పొందారు కాబట్టే ఈ భవిష్యత్తులో మన పార్టీకి దిక్కు లేదు, డిపాజిట్లు కూడా రావు అని అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి కడుపు మండతో వలవలా ఏడుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఒక కొత్త బస్సు కూడా కొనలేదు. చెడిపోయిన బస్సులను బాగు చేసిన పరిస్థితి కూడా లేదు. ఈ రోడ్డు సంగతి అందరికి తెలిసిందే. గ్రామాలకి బస్సులు వెళ్లే పరిస్థితి కూడా ఆనాడు లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,450 కొత్త బస్సులు కొని రోడ్లని బాగు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తా ఉంది. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 3 సార్లు ఆర్టీసీ బస్సు రేట్లు పెంచాడు. రిపేర్లు వచ్చిన బస్సుల్ని బాగు చేయించిన పరిస్థితి ఆనాడు లేదు. రోడ్లు ఎలాగూ దిక్కుమాల పాలనలో నాశనం అయ్యాయో అందరికి తెలిసిందే. జగన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే వణికిపోయారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి సహకారం ఇస్తామన్నా కూడా తీసుకోలేని దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 1000 ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తా ఉంది, రోడ్లు బాగు చేస్తా ఉంది. ఇవాళ ప్రజలు సంతోషంగా బస్సు ప్రయాణాలు చేస్తా ఉంటే జగన్ రెడ్డికి కడుపులో మండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇనో తాగి ఇంట్లో పడుకోవాల్సిన జగన్ రెడ్డి మైకుల ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతా ఉంటే వినే పరిస్థితి, భరించే పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రజలకు లేదు అని స్పష్టంగా తెలుస్తున్నా చెప్పిన అబద్ధమే పేటీఎం గారిని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని, బులుగు మీడియాని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని నోటికి వచ్చిన అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు. ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల రహదారులను బాగు చేస్తూ ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా తయారు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వానిది. ఈ అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలని, బస్సు ప్రయాణాలను చూసి తట్టుకోలేకపోతే జగన్ రెడ్డి 4 ఇనో ప్యాకెట్లు తాగి ఆ యలహంకలో తగలడంటూ మహిళలు దూషిస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు.